హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 40వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. సాయంత్రం 5 గంటలకి తలుపు తడుతున్న శబ్దం. కీర్తి, అమ్మ కీర్తి అంటూ భాగ్య పిలుపు. కీర్తికి ఎక్కడో వినిపిస్తుంది. అబ్బాయికి వెంటనే మెలక వచ్చి కీర్తిని పక్కకు జరిపి లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. కీర్తి అంటూ భాగ్య ఆగిపోయింది. చెప్పండి అత్తయ్య. కీర్తి ఏది బాబు? నిద్రపోతుంది. ఇంకానా? టైం 5 గంటలైంది అల్లుడు గారు. ఇంకా లేపండి, కొన్ని పూజలు కార్యక్రమాలున్నాయి, రెడీ అవ్వాలిగా. సరే, నేను లేపి పంపుతాను. సరే అంటూ భాగ్య వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ చేసి కీర్తి దగ్గరగా వెళ్ళి కీర్తిని చూస్తూ ఉంటాడు. డీప్ నిద్రలో ఉన్న కీర్తిని చూస్తూ, పెళ్లితో ముడిపడిన మన బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కీర్తి. నా ప్రాణం నువ్వే, అది నాకు తెలుసు, కానీ నీకు కూడా నేనంటే ప్రాణంలా మారాలి. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ వైఫ్ అంటూ నుదుటిన అంటీ అంటకుండా మెల్లగా ముద్దు పెట్టుకుంటాడు. కీర్తి అటు ఇటు తిరుగుతుంది. హలో మేడం, లేస్తారా? మీ అమ్మగారు పిలుస్తున్నారు అంటుంది కీర్తి. కీర్తి కీర్తి హా ఏంటి ఇలా నిద్రపోతుంది ఈరోజు? ఇలాగే లేపాలి ఏంటి అని మనసులో అనుకుంటూ మళ్ళీ పిలుస్తాడు. ఏంటి మా, కొంచెంసేపు నిద్రపోనివ్వు ప్లీజ్ అంటుంది. అమ్మనా? మంచిది, ఇంకా నాన్న అనలేదు అంటూ దగ్గరికెళ్ళి చంపని గట్టిగా కొరుకుతాడు. ఆ అంటూ గట్టిగా అరుస్తూ అప్పటికి లేస్తుంది కీర్తి. అబ్బాయిని చూస్తుంది. చంప మీద చేయి పెట్టుకుంటూ అబ్బాయి నవ్వుతూ ఉంటాడు. నవ్వుతున్న అబ్బాయిని కోపంగా చూస్తూ, సార్ ఏంటిది? ఏంటా, తెలియడం లేదా? పోనీ మళ్ళీ చైనా అంటూ దగ్గరికి రాబోయాడు. సార్ అంటూ పక్కకి జారుకుంటుంది. హే ఏంటి, నేను ఇప్పుడు నీ భర్తని, అంత భయపడుతున్నావు? భర్త అయితే కూడా కొంచెం టైం కావాలి కదా, మరీ ఇంత ఫాస్ట్గా నా వల్ల కాదు. ఏంటి ఇది ఫాస్టా? అసలు సంగతి ఇంకా బయట పెట్టలేదు డియర్ వైఫ్. చాలు చాలు ఆపండి, ఇబ్బందిగా ఉంది నాకు. ఇప్పుడేలే, రేపటి నుంచి ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఛీ, మీకు సిగ్గు లేదు సార్ అంటూ బెడ్ పై నుంచి దిగబోతుంటే కీర్తి చేయి పట్టుకుని గట్టిగా తన మీదకి లాగుతాడు. కీర్తి కళ్ళు అభయ్ని చూస్తూ ఉంటాయి. అభయ్ కళ్ళు కీర్తినే చూస్తున్నాయి. ఇద్దరు ఒకరినొకరు మైమర్చి చూస్తున్నారు. అభయ్ ఊహలో నుంచి బయటకు వస్తూ మెల్లగా కీర్తి మెడ వంపుల్లో వెచ్చగా గాలి ఊపుతాడు. కీర్తి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ వెచ్చటి గాలికి పులకిస్తుంది. కీర్తిలోని మార్పు గమనించి నవ్వుకుంటూ చూస్తున్నాడు అభయ్. మెల్లగా ముద్దు పెట్టడానికి వెళ్తుంటే కీర్తి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అవే కళ్ళు సిగ్గుతో మూసుకున్నాయి మరుక్షణానికి. ఇంతలో మళ్ళీ తలుపులు కొడుతూ కీర్తి అనే పిలుపు. అబ్బా అనుకుంటూ దూరం జరుగుతూ కీర్తి వైపు చూస్తాడు. కీర్తి నవ్వుకుంటూ బెడ్ పై నుంచి దిగుతూ వస్తున్నానమ్మా అంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. కీర్తి లేచావా? అందరూ ఎదురు చూస్తున్నారు, ముందు రెడీ అయ్యిరా, నీ అత్త మామలు కూడా వస్తున్నారు. హాఫ్ అన్ అవర్లో రెడీ అయి వస్తానమ్మా. అల్లుడు గారిని కూడా రెడీ అవ్వమని చెప్పు. సరే అమ్మా. అభయ్ గారు రెడీ అవ్వమని చెప్తున్నారు, ముందు మీరు వెళ్ళి స్నానం చేసుకొని రండి, నేను తర్వాత చేసుకుంటాను. ఎందుకు సపరేట్గా? ఇద్దరం ఆ చాలా ఆశలే మీకు అంటూ నవ్వుతూ ముందుకెళ్ళండి అంటూ టవల్ ఇచ్చి పంపుతుంది కీర్తి. అభయ్ వెళ్ళి స్నానం చేసుకుని వస్తాడు. మీరు రెడీ అయ్యి బయటికి వెళ్ళండి. ఏ, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అభయ్ గారు. ఓకే ఓకే, ఏడవకలే, వెళ్తాను అంటూ నవ్వుతాడు. 5 నిమిషాలు రెడీ అయి బయటికెళ్తూ, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంక మీద నువ్వు ఇలా చెప్పకూడదు, నేను వెళ్ళకూడదు, ఓకే? హిహిహి అంటూ పళ్ళని కనిపించేలా నవ్వుతూ ఓకే అంటూ తలూపుతుంది కీర్తి. హిహిహి అంటూ రాణి నవ్వు నవ్వుకు బాగలేదు చూడ్డానికి అంటూ అభయ్ కూడా రాణి నవ్వు నవ్వుతూ డోర్ క్లోజ్ చేస్తాడు బయటికెళ్ళి. లోపల కీర్తి కూడా డోర్ క్లోజ్ చేసుకుని, అమ్మో అనుకున్నాను, అంత అమాయకుడేమీ కాదులే నా బావ అని నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. అర్ధగంటలో బయటకు వస్తుంది. పసుపు రంగు చీరలో సింపుల్గా రెడీ అయి అచ్చు మహాలక్ష్మిలుగా ఉంటుంది కీర్తి. కీర్తిని చీరలో చూసిన ప్రతిసారి అబ్బాయి కళ్ళు పక్కకు తిప్పలేకపోతున్నాడు. కష్టంగా కంట్రోల్ చేసుకున్నట్లున్నాను అన్నాడు అప్పటికే కీర్తి వాళ్ళింటికి వచ్చిన శ్రీ వైపు ఒక లుక్ ఇస్తూ, ఇప్పుడు నేను 4 బాధాలని ఉందిరా, కంట్రోల్ చేసుకుంటున్నాను, తెలియడం లేదు నీకు? అంత భాగ్యం నాకొద్దులేరా. అభయ్ కుటుంబం అంతా వచ్చినారు. నేరుగా సత్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కీర్తి. నా కోడలు చాలా అందం, అనుకోవగలిగిన అమ్మాయి వదినా అంటుంది. ఆ మాటకి భాగ్య వాళ్ళు సంతోషపడతారు. సత్య అన్నాడు అభిరామ్. హా అభయ్, కీర్తి రండి అంటూ ఇద్దరిని పూజగదికి తీసుకుని వెళ్తున్నారు. దీపం పెట్టించి దండం పెట్టుకుని వస్తారు. అప్పటికే శ్రీ, అఖిల్, అక్షయ్, శ్రీజ పూల బంతి పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఇద్దరితో బంతి ఆట ఆడిస్తూ ఎవరు గెలవాలో వాళ్ళ వైపు నిలబడి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతైనా కీర్తి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అక్షయ్, శ్రీజ కీర్తి వైపు, శ్రీ, అఖిల్ అభయ్ వైపు నిలబడ్డారు. కొంచెం సమయం తర్వాత ఇద్దరుగా ఎవరు ఓడిపోకుండా ఆడుతూ ఉంటే సమయం అవుతుందని ఆపేశారు పెద్దవాళ్ళు. అప్పటికే సమయం రాత్రి 7:30 గంటలు. అందరూ భోజనాలు చేసి అభయ్, కీర్తిలని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. అఖిల్, శ్రీ, శ్రీజాతో
అభయ్ కీర్తిలని కారులో ఎక్కించారు. అర్ధగంట ప్రయాణం తర్వాత వాళ్ళు చేరాల్సిన ప్లేస్కి చేరుకున్నారు. అభయ్ ఫామ్ హౌస్కి. ఇక్కడికెందుకొచ్చాం అది అంటూ అభయ్కి ఏం చెప్పాలో తెలియక నసుకుతున్నాడు. పక్కనే ఉన్న శ్రీజ కీర్తి డౌట్ విని, కీర్తి హా కొంచెం ఇలా చెవు పడేయివే. చెవిలో చెప్పిన మాట విని కీర్తి బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో తలదించుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అభయ్కి అర్థమైంది కీర్తి సిగ్గుతో. అబ్బా సిగ్గే, అయినా ఇది కూడా తెలియకుండా ఎలాగే, నువ్వు పెళ్ళైన రోజు మొదటి రాత్రి జరుపుతారనే కామన్ సెన్స్ కూడా లేదా బుద్ధు అని మెల్లగా కీర్తి చెవులో గొనుగుతుంది శ్రీజ. అది సాంప్రదాయం ప్రకారం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కదా అందుకే అంటూ శ్రీజ వైపు చూసింది. నిజమే, కానీ ఆ అబ్బాయి అన్నయ్యే నీతో ఒంటరిగా అంటూ ఆగిపోయింది. ఓకే అర్థమైందిలే, బ్రతికించావు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అనుకున్నానే. నీ మొహంలే. అక్కడ ఆల్రెడీ శ్రీ అఖిల్ మనుషుల్ని పెట్టి ఫామ్ హౌస్ అంతా క్లీన్ చేపించారు. ఆఫ్టర్నూన్ నుంచే క్లీన్గా ఉంటుంది, అయినా సరే ఇంకోసారి క్లీన్ చేపించారు. శ్రీజ ఎవరితో ఏం మాట్లాడకుండా నేరుగా లేడీ పని మనిషితో కలిసి కీర్తిని ఫామ్ హౌస్లో ఒక గదిలోకి తీసుకుని వెళ్ళింది. ఏంటి ఎక్కడికి? అబ్బా కీర్తి, ఇదిగో ఈ సారీ కట్టుకోమని ఆంటీ చెప్పారు, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాం. మీరు వెళ్ళి పాలు రెడీ చేయండి ఆంటీ, టైం లేదు. సరే అమ్మా అంటూ ఆవిడ వెళ్ళిపోతారు. ఇక్కడ అభయ్ ఆల్రెడీ పట్టుపంచులోనే ఉన్నాడు, సో ప్రాబ్లం లేదు. హా అభయ్ అంటూ శ్రీ అభయ్ వైపు చూస్తాడు. ఏంట్రా బాగా ప్రిపేర్డ్గా ఉన్నావా? రే ఆప్రా, కొంచెం ఏదో మనసులో అలజడిగా ఉంది. అది ఒక్క రాత్రికే, తర్వాత అలా ఏముండదులే అభయ్ అన్నాడు అఖిల్. ఆహా నీకెలా తెలుసురా, కొంపదీసి అమెరికాలో ట్రైల్ వేసావా ఏమైనా అని అడిగాడు శ్రీ. రే నిన్ను అంటూ శ్రీ వెనకపడ్డాడు అఖిల్. అలా సరదాగా ఉన్నారు. అభయ్లో మాత్రం ఏదో టెన్షన్. కీర్తిని తలుచుకుంటూ నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. కీర్తిని 10 నిమిషాలు రెడీ చేసిన శ్రీజ. ఆహా ఎంత అందంగా ఉన్నావే, నిన్ను చూస్తుంటే నాకే మూడు మారిపోతుంది. ఇంకా అభయ్ అన్న పరిస్థితి ఏంటో అని అంటుండగా, చి నోరు ముయ్యవే, సిగ్గులేదు నీకు అంది. ఆహా ఇప్పుడు సిగ్గుపడతావు, రేపు నన్ను ఇలా రెడీ చేసి నువ్వే సలహాలు ఇస్తూ పంపుతావు అంటూ నవ్వుతుంది శ్రీజ. ముసిముసి నవ్వులు నవ్వుతుంది కీర్తి. అమ్మాయి గారు పాలు సిద్ధంగా ఉన్నాయి అంటూ పాల గ్లాస్ పెడుతుంది. ఇంక నువ్వు వెళ్ళు. సరే అమ్మాయి గారు. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ కీర్తి అక్కడున్న అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. శ్రీజ బయటకు వచ్చి అఖిల్ని పిలుస్తుంది. చెప్పు శ్రీజ. అది మీరు శ్రీగారు అభయ్ అన్నయ్య గదిలో వదిలి బయటికి వెళ్ళండి, నేను కీర్తిని వదిలేసి వచ్చేస్తాను. ఓకే అభయ్, ఆల్ ది బెస్ట్ రా. నా చెల్లి జాగ్రత్త అండ్ కంగారు పడుకు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ముహూర్తం 10:30కి, ఇప్పుడు 10, ఇంకో అర్ధగంట సమయం ఉంది గుర్తుపెట్టుకో అంటూ అబ్బాయిని ఇంకో గదిలో వదులుతారు. శ్రీ అఖిల్ ఇద్దరు బయటికి వెళ్లే వరకు వాళ్ళనే చూసి తర్వాత కీర్తి దగ్గరికి వెళ్తుంది శ్రీజ. కీర్తి హా రా అంటూ పాల గ్లాస్ చేతిలో పెడుతూ, చూడు ముహూర్తం కరెక్ట్గా 10:30కి, ఇప్పుడు సమయం 10, సో ఇంకో అర్ధగంట సమయం ఉంది. ఆ లోపు మీరు మాట్లాడుకోవాల్సింది ఏవైనా ఉంటే మాట్లాడుకోండి, ఆ తర్వాత అంటూ నవ్వుతుంది శ్రీజ. హే నువ్వు ఆపవే తల్లి అంటూ సిగ్గుపడింది కీర్తి. ఆ అంటూ గది తలుపులు తీసి లోపలికి మెల్లగా తోసి ఆల్ ది బెస్ట్ అని తలుపులు వేసింది. కీర్తిని వదిలి శ్రీజ బయటకెళ్తుంది. లోపలికెళ్ళిన కీర్తి కళ్ళు ఆశ్చర్యపోతున్నాయి. వాట్ ఏ డెకరేషన్ అని అనుకోకుండా ఉండలేకపోయింది. డోర్ క్లోజ్ చేసిన శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అభయ్. అభయ్ని చూడగానే ఏదో అలజడి మొదలైంది కీర్తికి. డెకరేషన్ ఎలా ఉంది? ఎందుకు ఇంత డెకరేషన్ అభయ్ గారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా. అవును, బట్ మనకి చాలా ఇంపార్టెంట్ డే కదా, అందుకే ఇంకెప్పుడు అలా చేయను అంటూ మళ్ళీ ఒకసారి డెకరేషన్ వైపు తన కళ్ళు వెళ్ళాయి. ఇంద్రధనుస్సు రంగులతో, లైట్ సెట్టింగ్స్తో, మల్లె పువ్వులతో గదంతా డెకరేషన్. మధ్యలో లవ్ సింబల్ హార్ట్స్, అందులోనే రెడ్ రోజెస్. అలా నడుచుకుంటూ వెళ్తూ బెడ్ పైన చూస్తే పెద్దగా హార్ట్ సింబల్ రోజెస్. చుట్టూ అక్కడక్కడ మల్లె పువ్వులు చల్లారు. చాలా అందంగా కనిపిస్తుంది. చీకట్లో ఆ లైట్స్తో పాటు బాల్కనీ ఓపెన్తో ఉండడం వలన అందమైన చందమామ గుండ్రంగా కనిపిస్తూ కన్నుల విందు చేస్తోంది. కీర్తి ఆ డెకరేషన్ చూస్తూ ఉంటే మెల్లగా అడుగులు అడుగు వేస్తూ కీర్తి దగ్గరకు చేరుకుని వెనక నుంచి గట్టిగా నడుం చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు. అనుకుని ఆ సంఘటన సడన్ గా శరీరం పులకరిస్తూ షాక్ కొట్టింది. చేతిలో ఉన్న పాలు చేజారిపోకుండా గట్టిగా పట్టుకుంది. కీర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తేడా మొదలైంది. కీర్తి నడుము చుట్టూ పట్టు బిగిస్తూ మెడవంపుల్లో చక్కెలు గింతలు పెడుతూ కీర్తి ఫీలింగ్స్ ని పెంచుతున్నాడు. అబ్బాయి గారు ప్లీజ్, చేతిలో పాల గ్లాస్ అని అత కష్టం మీద మాట్లాడుతుంది. ఒళ్ళంతా పులకలిస్తూ మైమరిచిపోతుంటే పెదాల నుంచి మాట కరువు అవుతుంది. బావా బావా అని పిలువు, అప్పుడు వదులుతాను. అది కొంచెం కష్టం, ఇప్పుడే అలవాటు కాదు, కొంచెం సమయం కావాలని చెప్పాను కదా సార్ అంటూ
ఒక చేతిలో పాలు గ్లాస్ గట్టిగా పట్టుకుంటూ ఇంకో చేతిలో అబ్బాయిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక చేత్తో అబ్బాయిని ఎలా వదిలించుకోగలదు? తన వల్ల అస్సలు కావడం లేదు. నువ్వు ఎంతగా ట్రై చేసినా ఒక వేలు కదిలించలేవు. సో, బావా అనే పిలువు వదులుతాను. ప్లీజ్ బావా వదులు. కీర్తి నోట బావా అని పిలుపు వినగానే అభయ్ అలా స్టన్ అయిపోయాడు. తనకి తెలియకుండానే చేతులు వదిలి కీర్తిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు పిలిచావు కదా? కీర్తి తలదించుకుని ఉంది సిగ్గుతో చిన్న నవ్వు నవ్వుతూ. ఏంటో ఎప్పుడు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కాని తన వైపు చూడ్డానికి ఇంతగా మనసులో అలజడి ఏంటో అర్థం కావట్లేదు కీర్తికి. కీర్తి నన్ను చూడు అంటూ తల పైకెత్తుతూ ఇప్పుడు పిలిచావుగా ఇంకొక్కసారి నన్ను చూస్తూ పిలు అన్నాడు అభయ్. కీర్తి కళ్ళు అభయ్ కళ్ళని ఆ కళ్ళలోని ఆతృతని ఆశని ఆనందాన్ని బావా అని మళ్ళీ పిలుస్తాను లేదో అని ఎదురుచూపుని గమనించింది. అంతే ఆ ఎదురుచూపుకి బదులుగా బావా పాలు అంటూ చేయి చూపించింది. హో గాడ్ పిలిచావు నన్ను నన్ను చూస్తూ పిలిచావు. ఐఎమ్ సో హ్యాపీ కీర్తి అంటూ కీర్తి చేతిలో పాలు తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి కీర్తిని ఎత్తుకుని తిప్పుతూ ఐఎమ్ సో 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 హ్యాపీ మై మర్దల్ అంటూ తన మనసులోని సంతోషాన్నంతా బయటపెట్టాడు. అయ్యో చాలు బావా కళ్ళు తిరుగుతున్నాయి వద్దు ఆపు అంటూ కీర్తి అరవడంతో కీర్తిని అలాగే బెడ్ పైన పడుకోబెట్టేసి తన నడుం చుట్టూ చేతులు వేసి ఎటూ కదలకుండా తన పక్కనే పడుకున్నాడు. అంటూ ఆయాసపడుతుంటే నిన్నెత్తుకొని తిప్పింది నేను నువ్వు ఆయాసపడుతున్నావేంటి అన్నాడు. మీతో పాటు నేను తిరిగానుగా అందుకే అంటూ అప్పుడు చూస్తుంది కీర్తి అభయ్ చూపుల్ని. తననే చూస్తూ తన మొహంలోని పెదాల వైపు కళ్ళతో పాటు మొహం కూడా ముందుకు వెళ్తుంటే బావా టైము పాలు అంటూ ఫాస్ట్గా లేస్తుంది కంగారుగా కీర్తి. హే కీర్తి ఏమైంది? ఏమైంది ఏంటి? పాలు తాగాలి ఇద్దరం ముందు అండ్ ముహూర్తం 10:30కి. ఆహా అక్కడ ఒకసారి టైం చూడండి మేడం నాకు తెలుసు అందుకే అలా. ఓ అయినా పాలు తాగాలి కదా బావా. నీ పాల పిచ్చి అంటూ ఫాస్ట్గా పాలు సగం తాగి సగం కీర్తికిచ్చాడు. తాగు అని. అది నేను ఇంతవరకు ఎవరు ఎంగిలి అంటూ కొంచెం ఆలోచిస్తూ ఉండగా హలో మేడం ఇది కూడా సాంప్రదాయం. మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే పాలు పంచుకున్నట్టు కష్ట సుఖాలను కూడా జీవితాంతం పంచుకుంటూ ఇద్దరం ఒకరిగా ఉండాలని. అర్థం నాకు తెలుసు బావా. అయితే తాగు. అది కాదు అబ్బాయి గారు. మళ్ళీ అబ్బాయి గారేంటి? కీర్తి అంటూ కొంచెం గట్టిగా మెల్లగా అడిగాడు. సారీ బావా. ఇంకేం మాట్లాడకు. నిన్నెప్పుడెప్పుడు నాలో కలుపుకోవాలని నేను ఎదురు చూస్తుంటే నువ్వేమో ఎంగిలి గింగిలి అంటూ టైం వేస్ట్ చేస్తున్నావు. ఓకే అలగకు తాగుతానులే అంటూ పాలు తీసుకుని అతి కష్టంగా తాగేస్తుంది. పాలు తాగడం ఆలస్యం వెంటనే కీర్తి పెదాల్ని ఆక్రమిస్తాడు అభయ్. అస్సలు ఊహించని కీర్తి ఆ ముద్దుకి కంగారు పడిపోతుంది. ముందు తర్వాత అభయ్ ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ అభయ్కి సహకరిస్తూ తనని తెలియకుండానే చేతులు అభయ్ తలలోపలికి పెట్టి జుట్టుని గట్టిగా పట్టుకుంది. కీర్తిలోని మార్పుని గమనిస్తూ ముద్దుతోనే అలా బెడ్ పైన పడుకోబెట్టి కీర్తిని పూర్తిగా ఆక్రమిస్తూ ఆ రోజు తొలి రేయిని చాలా అందంగా మార్చుకున్నారు. ఇద్దరి కలయిక ముగించాక కీర్తి గుండెల మీద అలసి పడుకున్నాడు అభయ్. కీర్తి ముసిముసి నవ్వులు నవ్వుతూ జరిగింది గుర్తుకు చేసుకుంటూ అభయ్ తలని ప్రేమగా నిమురుతూ ఐ లవ్ యూ సో మచ్ బావా అంది. లవ్ యూ సో మచ్ అంటూ నిద్రలోని చెప్పాడు అభయ్. కీర్తి ఆశ్చర్యంగా చూస్తూ కొంచెంసేపు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకి అభయ్కి మెల్లగా మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తున్నాడు తను ఎక్కడ పడుకున్నాడు. వెంటనే పక్కకు జరుక్కుని అయ్యో పాపం నా వెయిట్ ఎలా మోసిందో ఈ పిచ్చి పిల్ల సారీ అంటూ మెల్లగా తనకి వినిపించకుండా చెప్తూనే ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు. అప్పటికే కీర్తికి మెలకువ రాదు. గాఢ నిద్రలో ఉంటుంది. అసలే రాత్రి 3 గంటల పైన నిద్రపోయారు. అలసట తన మొహంలో క్లియర్గా తెలిసింది అభయ్కి. నిద్ర లేపకుండా డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా పక్కకు దిగి వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవడానికి. అర్ధగంటలో ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పుడే కీర్తికి మెల్లగా మెలకువ రావడం మొదలైంది. అంటూ కళ్ళు తెరవడానికి నానా తంటాలు పడి కళ్ళైతే తెరుస్తుంది. అభయ్ అద్దం ముందు చూసుకుంటూ తల దుడుచుకుంటున్నాడు. తనని తాను చూసుకుంటూ అయ్యో ఛ ముందు నేను లేచుంటాల్సింది అంటూ తల కొట్టుకుంది. చేతికున్న గాజుల శబ్దం వినిపించి కీర్తి వైపే చూస్తాడు అభయ్. లేచేసావా? మీరేంటి అప్పుడే లేచేశారు? మెలకువ వచ్చింది లేచేశాను. ఓకే మీరు ఫ్రెష్ అయ్యారుగా ఇంకా బయటికెళ్ళండి నేను ఫ్రెష్ అవ్వాలి. వెళ్ళు ఫ్రెష్ అవ్వు నేనుంటే నీకేంటి? అబ్బాయి గారు ప్లీజ్ నేను ఎలా ఉన్నానో తెలుసా? తెలుసు అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. అబ్బా ప్లీజ్. సరే ఏడవకు వెళ్తున్నాను తొందరగా ఫ్రెష్ అయ్యరా. వెళ్తున్నాను అబ్బాయి వెనక్కి తిరిగి చూస్తూ. నువ్వు చాలా అందంగా ఉన్నావు మై డియర్ మరదల్. సిగ్గులేదు మీకు అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసి అబ్బాయి మీద వేస్తూ మొహానికి చేతులు అడ్డుగా పెట్టుకున్నాడు. నవ్వుతూ వెళ్ళిపోతాడు అబ్బాయి బయటికి.
అభయ్, కీర్తి చాలా సంతోషంగా గడుపుతున్నారు ఒంటరిగా ఫామ్ హౌస్‌లో. వారం తర్వాత హాల్‌లో టీవీ చూస్తూ కీర్తి ఒడిలో తలపెట్టుకొని సీరియస్‌గా మూవీ చూస్తున్నారు. బావా, రేపు మనం ఇంటికెళ్తున్నాం కదా! యెస్ మరదల్. బావా, ఆ పిలుపులో ఏదో తేడా వినిపించింది అభయ్‌కి. ఏమైంది మేడం? అది నేను అమ్మకి నిజమైన కూతురని ఎప్పటికీ చెప్పొద్దు బావా. అది ముందే అనుకున్నాం కదా! కానీ అమ్మ చూపించే ప్రేమలో ఎక్కడైనా బయటపడితే ఏం పడవు. ఎందుకంటే నిజం చెప్పాలంటే నిన్ను పెంచిన అమ్మానాన్నల ప్రేమ నిన్నెప్పటికీ ఎవరి ప్రేమ మరిపించదు. హ్మ్. అది నిజమే. అవును, మీకొక విషయం తెలుసా? రేపు మనం వెళ్ళాక మన ఇంటికి శ్రీజ పేరెంట్స్ వస్తున్నారు. ఎందుకు అని అనుమానంగా అడిగాడు అభయ్. అన్నయ్యతో శ్రీజ పెళ్లి గురించి మాట్లాడడానికి. వాట్? అంటూ పైకి లేచారు షాక్‌లో. ఎందుకంత షాక్ అవుతారు? లేకపోతే వాడు లవ్ చేస్తున్నాడని అర్థమైంది కానీ శ్రీజ హ్మ్. ముందైతే ఇష్టపడలేదు. ఆ రోజు మీకు బుల్లెట్ తగిలినప్పుడు నన్ను కాపాడడానికి అన్నయ్య పడిన కష్టం, ధైర్యం, నా మీదున్న బాధ్యత శ్రీజని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తాను వాళ్ళ ఇంటికి వెళ్ళింది గుర్తుందిగా మీకు? హా! అవును. అప్పుడే వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడిందట. నార్మల్‌గా అయితే ఒప్పుకొనుండ్రు. బట్ నాలాగే శ్రీజ కూడా పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉందని వాళ్ళకి తెలుసు. అలాంటి శ్రీజనే పెళ్లి చేసుకుంటానని అడిగితే, మా అమ్మ నాన్నలాగే వాళ్ళు కూడా సంతోషపడ్డారట. ఓహ్! ఇంత జరుగుతుందా? కానీ ఎప్పుడు నా బాధలే పాపం. వాళ్ళ గోల ఏం పట్టించుకోలేదే. కానీ నాకు తోడుగా శ్రీ, అఖిల్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఈ రోజు వేరేలా ఉండి ఉండేదమ్మో. అమ్ము అని అభయ్‌కి తెలియకుండానే వచ్చేసింది. కీర్తి అలా చూస్తూ ఉంది. కానీ అభయ్‌కి మాత్రం అమ్ము అని పిలిచింది కూడా తెలియడం లేదు. శ్రీ పెళ్లి గురించి కూడా ఆ రోజు అందరితో పాటు తెలుసుకోవాల్సిన పరిస్థితి. బాధపడకు బావా. వాళ్ళ ప్రేమకి, పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ మన జీవితంలో అలా కాదుగా. చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నింది మన ప్రేమ, పెళ్లి. సో మీరింత బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐశ్వర్య మారింది. అదే సగం భయం పోయి సంతోషాన్నిచ్చింది. ఏమో! మారిందో లేదో మనకి కన్ఫర్మ్‌గా తెలీదు కదా కీర్తి. అలా అని మనం నెగ్లెక్ట్‌గా ఉండకూడదు. అందుకే తన మీద ఎప్పుడూ ఒక కన్ను వేసేలా మనిషిని పెట్టాను తనింట్లో. అంత అవసరం లేదు బావ. ప్లీజ్ వద్దనకు. హ్మ్. ఓకే. మీరింతకు ముందు నన్ను ఏమని పిలిచారో తెలుసా? కీర్తి అనే కదా! అంతకుముందు? ఏమని పిలిచాను కీర్తి? కీర్తి అనే పిలిచుంటాను. లేదు, అమ్ము అని. అభయ్ కీర్తి వైపు చూస్తూ అవునా అన్నట్లుగా తలూపాడు. అవును అన్నట్లుగా తలూపుతూ నవ్వుతూ ఇలా కూర్చోండి. అభయ్ కీర్తి పక్కన కూర్చుంటాడు. అభయ్ భుజం మీద వాలుతూ చేయి గట్టిగా పట్టుకుంటూ మీరు నన్ను అమ్ము అనే పిలుస్తారా బావా? కీర్తి చేతుల్లో తన చేతులు కలిపి నవ్వుతూ అలాగే పిలవచ్చు కానీ ఇంట్లో అనుమానం వస్తే? వస్తే రానివ్వండి. నేనే ముద్దుగా పిలవాలని పిలుస్తున్నానని చెప్పండి. నాకు నిజం తెలియకపోతే సరే. కానీ తెలిసింది కదా బావా! ప్లీజ్ నేను బావా అని పిలిస్తే మీకెంత సంతోషంగా ఉంటుందో, మీరు అమ్ము అని నన్ను పిలిస్తే అంతే సంతోషం నాకు కలుగుతుంది. మీకు సంతోషంగా ఉంటుంది అంటే అలాగే పిలుస్తానులే అమ్ము. థాంక్ యూ బావా. హ్మ్. డిన్నర్ చేసి మన పని చేసుకుందామా ఇంకా? అంటూ కీర్తిని గట్టిగా తన గుండెల్లోకి అదుముకున్నాడు. కీర్తి సిగ్గుపడడం మొదలుపెట్టింది. ఆ నెక్స్ట్ డే అభయ్, కీర్తి ముందు కీర్తి వాళ్ళింటికెళ్లారు. అక్కడి నుంచి కీర్తిని సాంప్రదాయ ప్రకారం అప్పగింతలు ముగించారు. కీర్తి వెళ్ళేటప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు కీర్తితో సహా. కానీ మళ్ళీ వాళ్ళ ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు. కరుణకి జాగ్రత్తలు చెప్పింది కీర్తి. రోజూ వస్తాను, నువ్వు దిగులు పెట్టుకోవద్దని మాటిచ్చింది. కీర్తికి కూడా జాగ్రత్తలు చెప్పి అభయ్ కుటుంబానికి అప్పగిస్తారు కీర్తిని. కీర్తి తన ఇంటికి తనని కన్న వాళ్ళింటికి, తన సొంత రక్త కుటుంబం ఇంటికి తిరిగి శాశ్వతంగా చేరుకుంది క్షేమంగా. ఆ తర్వాత వాళ్ళింట్లో శ్రీజ, అఖిల పెళ్ళిళ్ళు, ఆ తర్వాత శ్రీకి మ్యారేజ్ అంగరంగ వైభవంగా ఒకరోజు జరుగుతాయి. అలాగా వాళ్ళ జీవితం సంతోషంగా కొనసాగుతూ ఉంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.